ఫాల్ని ఈ విధంగా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని స్టార్టింగ్ పాయింట్లో పెట్టాల్సి ఉంటుంది. ఇలా పెట్టిన తర్వాత స్టిచ్ స్టార్ట్ చేయాలి. ఫాల్ ముడతలు రాకుండా ఇలా చిన్న టిప్ యూజ్ చేయండి. అంటే 1/2 ఇంచ్ లోపలికి మడచాల్సి ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. ఫుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్ మిషన్ మీద సారీ ఫాల్ స్టిచ్చింగ్ చాలా నీట్గా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే మనం కొంగు పార్ట్ అనేది స్టిచ్ చేద్దాం. అయితే ఈ స్టిచ్ చేసేటప్పుడు బిగినర్స్కి అయితే మాత్రం పీకో మిషన్ లేకుండా నార్మల్ మిషన్ మీద కుట్టేటప్పుడు కొంగు అనేది వెడల్పుగా రావడం జరుగుతుంది. అంటే పీకో చేసినట్టుగా సన్నగా రాకుండా కొంచెం వెడల్పుగా వస్తుంది. అలా కాకుండా నేను చూపించినట్టు సన్నగా మడిచేశారంటే మాత్రం సేమ్ పీకో చేసినట్టుగానే కనిపిస్తుందండి. ఇక్కడ చూడండి, నేను చాలా సన్నగా అనేది ఫోల్డ్ చేస్తున్నాను. ఇది మొత్తం స్టిచ్ అయ్యాక నేను చూపిస్తాను. నేను స్టిచ్ చేసింది సేమ్ పీకో మిషన్ మీద మనం స్టిచ్ చేసినట్టుగానే వస్తుంది. ఎందుకంటే నేను 1/2 ఇంచులో సగం వరకే స్టిచ్ చేశాను. అంటే మన క్లాత్ ఎంత సన్నగా మలుచుకుంటే అంత సన్నగా కుట్ట అనేది వస్తుంది. ఒక్కసారి మీరు అది గుర్తుపెట్టుకోండి. బిగినర్స్ మాత్రం ట్రై చేయండి ఈ విధంగా రావడానికి. నేను మెజర్మెంట్ కూడా కొలిసి చూపిస్తాను. ఎంత నీట్గా వచ్చిందో, ఎంత సన్నగా వచ్చిందో ఒకసారి మీరే చూడండి. ఇదా 1/2 ఇంచు కాకుండా 1/2 ఇంచులో సగం, అంటే ఒక పాయింట్ వరకు వచ్చే మందమే నేను ఈ స్టిచ్ అనేది వేసేసాను. అంటే ఎంత సన్నగా మడుచుకుంటే అంత సన్నగా అనేది కుట్టు వస్తుంది. మనం పీకో మిషనే ఉండాలి మన దగ్గర అన్నది ఏం లేదండి. మన దగ్గర ఏ మిషన్ ఉన్నా కూడా మనం అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ వేసుకునేలా ఉండాలి. ముందుగా ఫాల్ తీసుకొని ఫాల్ మాత్రం ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో లోపలికి మడిచేయాల్సి ఉంటుంది. ముందుగా అయితే మనం శారీకి ఒక జానెడ్ మందం క్లాత్ అయితే వదిలేసుకోవాలి. అంటే చీరలో వచ్చిన క్లాత్ని ఒక జానెడ్ వరకు వదిలేసుకొని ఇలా ఫాల్ అనేది ఉల్టా సీదా కింద చూసేసుకోండి. ఉల్టాగా ఉన్న వైపుకి ఇలా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని చీర పైన ఎడ్జెస్లో పెట్టి కుట్టు వేయడం అయితే స్టార్ట్ చేయాలి. అయితే స్టార్టింగ్ కుట్టు వేసేటప్పుడు మాత్రం చిన్నగా రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసిన తర్వాత ఫాల్ అదేవిధంగా చీర 2 ఎడ్జెస్ కూడా సమానంగా ఉండేలాగా పెట్టేసుకోండి. ఒక 1/2 ఇంచ్ వరకు శారీ ఫాల్ అనేది ఫోల్డ్ చేసేసేయండి. ఇలాగా ఫోల్డ్ చేసేసి కుట్టు వేసేయండి. శారీ అనేది అలాగే ఉంచండి. కింద ఉన్న శారీ ఓన్లీ ఫాల్ వరకు మాత్రమే 1/2 ఇంచ్ అనేది ఫోల్డ్ చేయండి. ఇది ఎందుకు ఫోల్డ్ చేసాము అని అంటే, ఒకవేళ మనం స్టిచ్ చేసేటప్పుడు ఫాల్స్ అనేటివి వంకర్ టింకర్గా వస్తుంటాయి. అంటే చీర లాగినప్పుడు కొద్దిగా క్రాస్గా అవుతుంది చూడండి. అలా రాకుండా ఉండడానికి ఈ చిన్న ఫ్రిల్ అనేది ఈ విధంగా పెట్టేసి అడ్జస్ట్ చేసేసాము. అది ఎలా అంటే చూపిస్తున్నాను. ఇక్కడ మొత్తం క్లియర్గా చూడండి. ఒక 1/2 ఇంచ్ వరకు 2 ప్లేస్లలో మనం మడిచేసుకుంటే సరిపోతుంది. అంటే ఫాల్ మొత్తానికి కలిపి ఒక 2 ప్లేస్లలో ఇలా 1/2 ఇంచ్ వెడల్పుతో మనం ఫాల్ అనేది మడిచేసుకొని మొత్తం యాజ్ ఇట్ ఈస్గా ఫాల్ అనేది వేసేసుకోండి. ఇలా చేయడం వల్ల మనకి యూజ్ ఏంటంటే, ఒకవేళ మనం ఫాల్ వేసేటప్పుడు బిగినర్స్కి అయితే ఫాల్ పట్టి లాగుతారు కదా, లాగినప్పుడు ఏమవుతుంది, చీరకి క్రాస్గా వస్తుంది. ఫాల్ వేసినప్పుడు చీరకి క్రాస్గా వస్తుంది. అలా రాకుండా ఉండడానికే ఈ విధంగా చిన్న ఫ్రిల్ అయితే పెట్టేసేయండి. ఈ ఫ్రిల్ అనేది మళ్ళీ మనం ఫాల్ వేసేటప్పుడు అందులోనే కవర్ అయిపోతుంది. ఒకవేళ మనకు ముడతలు వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా ముడతలు రాకుండా ఈ ఫ్రిల్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనం కింది వైపున కుట్టు అయితే వేసేసాము. పై వైపున కుట్టు వేయడానికి కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా సీదా కింద పెట్టేసుకొని ఒక పిన్నుతో అడ్జస్ట్ చేసి పెట్టేసుకోండి. ఒక జానెడు వెడల్పు వదిలేసి ఇలా పిన్ను పెట్టేసి అడ్జస్ట్ చేసుకోండి. డైరెక్ట్గా వేసేసామనుకోండి, వెనక వైపు నుండి డైరెక్ట్గా వేసేస్తే చీర క్లాత్ అనేది జరిగిపోయి మనకు ముడత వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఉండడానికి సీదాగా పెట్టేసుకొని ఇలా ఒక పిన్ అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత పిన్ తీసేసి యాస్టీస్గా మనం వేస్తే సరిపోతుంది. ఇక్కడ మనం చిన్న ఫ్రిల్ అయితే పెట్టాం కదా, ఈ ఫ్రిల్ అనేది ఏం చేయాలంటే ఫస్ట్ చెక్ చేసుకోవాలి. మనం ఇంతకుముందు వేసిన ఫాల్ ఏదైనా ముడత వచ్చిందా లేదా అని ఒక్కసారి వెనక్కి తిప్పేసుకొని చూసేసుకోండి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఎక్కడ కూడా ముడత రాలేదు. ముడత రానప్పుడు ఏం చేయాలి, కింది వైపున ఫ్రిల్ ఏ విధంగా అయితే పెట్టేసామో పై వైపున కూడా అదే 1/2 ఇంచ్ వెడల్పుతో ఫ్రిల్ పెట్టేయండి. పెట్టేసి డైరెక్ట్గా స్టిచ్ అనేది వేసేసుకోండి. ఒకవేళ మనం అక్కడ చెక్ చేసినప్పుడు చిన్నగా ఏదైనా ముడత వచ్చిందనుకోండి, ముడత వచ్చినప్పుడు ఇది ఏం చేయాలి అని అంటే అలాగే వదిలేసేయండి. ఇక్కడ మనం మళ్ళీ కూడా మనకి ఎక్కడ ముడత రాలేదు కాబట్టి పై వైపున కూడా మనం
కుచ్చు అనేది పెట్టేసాము, అంటే పావించి వెడల్పుతో పెట్టేసాము. ఒకవేళ మనకు కుచ్చు వచ్చిందనుకోండి, అంటే మనకు ముడతలాగా వచ్చిందనుకోండి ఫాల్ వేసేటప్పుడు, అలాంటప్పుడు ఏం చేయాలి, ఈ పై వైపున ఈ పావించి అనేది మలచకూడదు. మలపకుండా డైరెక్ట్గా స్టిచ్ వేస్తే మనం అక్కడ ఫాల్ వెనక వైపున ఎక్కడైనా ముడత వస్తే అందులో కవర్ అయిపోతుంది. ముడతలు అనేవి రాకుండా ఈ చిన్న చిన్న టిప్స్ అన్నీ ఫాలో అవుతూ మీరు స్టిచ్ చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది శారీ ఫాల్ అనేది. మనం పీకో మిషన్ పైన వేసినా, నార్మల్ మిషన్ మీద వేసినా, ఎలా వేసినా ఈ టిప్స్ అనేటివి మాత్రం యూజ్ చేయండి. చూడండి ఫాల్ ఎంత నీట్గా వచ్చిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.